హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను రెగ్యులర్గా చేసే పొటాటో బైట్స్. ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటి కోసం పొటాటోస్ని ముందుగానే ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, మిరియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని, కొత్తిమీరని, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మరీ లూజ్గా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మొత్తం మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోంచి హాఫ్ పోర్షన్ పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దీనిపైన ఈ విధంగా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల చూడ్డానికి పొటాటో బైట్స్ చాలా బాగుంటాయి. ఇలాగే అన్నిటినీ రెడీ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పొటాటో బైట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఈవినింగ్ స్నాక్కి పిల్లలు ఎంతగానో ఇష్టపడే పొటాటో బైట్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.